బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. చూస్తుంటేనే నూరిపించే స్పాంజీ కప్ కేక్స్ అండి. సో ఏ విధంగా చేయాలో అది కూడా ఓవెన్ అవసరం లేకుండా చాలా ఈజీ మెథడ్లో మామూలు స్టైల్లో టేస్టీగా అయితే వచ్చింది మరి. సో మీరు కూడా దీన్ని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ అయితే చెప్పండి, ఓకే? సో చూస్తుంటే నూరిపించే ఈ స్పాంజీ కప్ కేక్స్ అనేది ఏ విధంగా చేయాలో మామ్ స్టైల్లో అయితే ఇప్పుడు మేము చూపించబోతున్నాం. ఇంకెన్ని ఆలస్యం ఏమాత్రం మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో నా. రవ్వ, జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పొడి, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా. ముందుగా 2 ఎగ్స్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేయడం వల్ల విస్కర్తో బీట్ చేసినట్టు బాగా వస్తుందండి. ఈ 2 ఎగ్స్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదాం. ఒకవేళ మీకు మిక్సీ జార్లో వేయడం ఇష్టం లేకపోతే విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లో మిక్సీ పడుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మిక్సీ జార్లో వేయడం వల్ల. మిక్సీ జార్లో ఎగ్స్ నేను వేసేయడం వల్ల అన్నీ కలిపి తీసుకుంటున్నానండి. ఈ బౌల్లోకి జల్లించిన మైదా తీసుకుంటున్నాను 100 గ్రాములు. జల్లించిన మైదా 100 గ్రాములు. ఇది పంచదార, మిక్సీ పట్టిన పంచదార పొడి అండి 100 గ్రాములు. 100 గ్రాములు వెన్న రూమ్ టెంపరేచర్లో.
ఇంకా హీట్ ఉంది కాబట్టి వెంటనే పెట్టేసుకుంటున్నాం కాబట్టి హీట్ ఉంది. ఇది కొంచెం ఇలా ట్యాప్ చేయాలండి గిన్నెని. ఇలా ట్యాప్ చేయడం వల్ల బుడగలు అది లేకుండా బాగా వస్తుంది. బుడగలా ఉంటే కేక్ బాగోదు. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో పెడదాం. గిన్నె కొంచెం ఇసుకలో ఉంటే సరిపోతుందండి. ఇలా గిన్నెని పెట్టుకుని ఈ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకుందాం. మళ్ళీ పైన ఇంకో ప్లేటు పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుదాం. 5 మినిట్స్ అయిందండి. చూద్దాం, ఇంకా కొంచెం కేక్ తయారవ్వాలి. ఇప్పుడు సిమ్లో కాసేపు ఉంచుదాం.